రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని అన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మంత్రి పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని అన్నారు. చేప మందు ప్రసాదాన్ని ప్రత్యేక ప్రణాళికలతో గతంలో కంటే ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా చేప మందు ప్రసాదం పంపిణీ జరుగుతుందని అన్నారు మెట్టు సాయి కుమార్. ఇక మీడియా వాళ్ళ కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో కన్నా ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థల ద్వారా వారందరికీ సేవా కార్యక్రమం చేసే విధంగా ఎవరికి ఏ విధమైన సమస్యలు రాకుండా అటు జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా పోలీస్ అధికారులు అందరినీ సమన్వయం చేసి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా 1,50,000 కొరమీను చేప పిల్లల్ని అందుబాటులో ఉంచాం. జూన్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు నాంపల్లి వద్ద ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా వివిధ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమం హాజరు కాబోతున్నారు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి వారికి అన్ని సదుపాయాలు ఇచ్చే విధంగా ఏ కోశాన కూడా సమస్య తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఏర్పాటు చేసింది. గతంలో కన్నా జనాభా ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అటు బీహార్, ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు అందరూ వచ్చారు. వారందరికీ సదుపాయాలు ఇచ్చే విధంగా కొన్ని సేవా సంస్థలు కూడా అక్కడ వారి యొక్క సేవా కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. జూన్ 8, జూన్ 9 తేదీల్లో ఈ రెండు రోజుల్లో ఉప్పజం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేతృత్వంలో 1,50,000 పైజలకు చేప పిల్లలతో ఎంత మందికి వచ్చినా వారందరికి కూడా ఇచ్చే విధంగా చేప మందు ప్రసాదాన్ని సిద్ధం చేస్తా ఉన్నాం. గతంలో కన్నా